హుజురాబాద్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా అని ఒక ఉప ఎన్నికలు తప్ప ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హుజురాబాద్ అంటే కేసీఆర్ కు ప్రేమ కాబట్టి రైతు బంధు, దళిత బంధు ఇక్కడి నుండే ప్రారంభించారని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ కమిటీలు వేయడమే కాకుండా శిక్షణ శిబిరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలు కాకుండా మరో 500 పథకాలు ప్రవేశపెట్టింది కేసీఆర్ఏనని చెప్పారు. గత ఎన్నికల్లో కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే రేవంత్ రెడ్డి పెట్టిన అబద్ధపు ఆశలు గెలిచాయని హరీష్ రావు విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం 20,000 కోట్ల రైతు బంధు పైసలను ఎగ్గొట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎరువులు, వైర్ల కొనుగోలు లేక, రైతు బీమా అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ అందాల పోటీలకు, ఫుట్బాల్ మ్యాచ్లకు, కొత్త హెలికాప్టర్లు కొనడానికి మాత్రం కోట్లాది రూపాయల డబ్బులు ఉంటాయా అని హరీష్ రావు ప్రశ్నించారు. నెల రోజుల్లో రైతు డిస్కం రాబోతోందని, దీంతో రోజుకు కేవలం 6 గంటల విద్యుత్ మాత్రమే వచ్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సాగిస్తున్న హిట్లర్ పాలనను అంతం చేయడానికి తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకున్నారని, ముఖ్యమంత్రి మాట్లాడే ధ్వని కాలుష్యాన్ని నివారించే పనిలో జనం ఉన్నారని ఎద్దేవా చేశారు. ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఏం చెప్పిందంటే రైతు డిస్కామ్ కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తాము, సోలార్ పవర్ కేటాయిస్తాము అన్నాడు. సోలార్ పవర్ పొద్దుగాల ఎండగొడితే 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది. అంటే ఇక రైతుకు 24 గంటలు ఉండదు, 6-7 గంటల కరెంటుకే రాబోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ రైతు డిస్కామ్ పేరిట 24 గంటల ఉచిత కరెంటుకు ఉరేస్తున్నాడు, రైతుల్ని ఆగం చేస్తా ఉన్నాడు. అయినా ఇంకా రైతులు ఎవరు నోటేస్తారా? కరెంటు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, ఎరువులు రావాయే, వడ్లు కొనవాయే. ఇంకా ఎవరైనా రైతు అనే వాళ్ళు ఓటేస్తారా? అందుకే నేను అన్నా, ఇంకా రైతు అనే వాళ్ళు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. ఏం మాట్లాడినా అబద్ధాలే, పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయింది ఆయన పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు. 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిండు. మహిళలకు 2,500 ఇస్తాని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఏడ ఖర్చు పెడుతుండు రేవంత్ రెడ్డి? నేను నిన్ననే చెప్పిన, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ జాలదట 100 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది చాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ చౌకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు, రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తాప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. గ్యారంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇలా అందరికీ ఇది అందరి మాట.
విద్యార్థుల మాట, నిరుద్యోగుల మాట, రైతుల మాట, అవ్వాతాతల మాట, అక్కా చెల్లెళ్ళ మాట, మాట ఎవరిదైనా అందరిది ఒకే మాట, మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి. ఇప్పుడు రాష్ట్రంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గురించి మనం విన్నాం. కానీ ఈ రాష్ట్రంలో కొత్త కాలుష్యం వచ్చింది, అది ధ్వని కాలుష్యం. ధ్వని కాలుష్యం మోపైంది కొత్తగా. టీవీ పెడదామంటే భయపడుతున్నారు. పిల్లలు ఖరాబ్ అవుతారేమో అని తల్లిదండ్రులు రేవంత్ రెడ్డి కనబడగానే ఛానల్ మార్చేస్తున్నారు. ఎక్కడ ఈ ధ్వని కాలుష్యం మా పిల్లలకు సోకుతుందో అని వెనక ముందు అవుతున్నారు. సరే, వాయు కాలుష్యం ఉంటే ఏం చేస్తాం? పరిశ్రమలను నగరం బయటకు, ఊరికి దూరం తీసుకుపోతాం, పరిశ్రమలను తరలిస్తాం. అట్లనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ధ్వని కాలుష్యం కోరల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని కూడా రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇది భరించే పరిస్థితి లేదు. నోరిప్పితే అబద్ధాలే కదా. వేములాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని. ఈ రూమ్ లో ఎంతమంది రుణమాఫీ కానోళ్ళు ఉన్నారో చేయలావట్టుండ్రి. గంతమందికి రుణమాఫీ కాలే, సగం మందికి రుణమాఫీ కాలే. అంటే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డిని ఎవరైనా నమ్ముతారా? ఇంకా అయిపోయింది, ఆయన పతార కథం అయిపోయింది. కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా ఉండొద్దు. మంచిగా పని చేసుకుందాం, మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుందాం, ప్రజలకు మంచి సేవ చేద్దాం, రైతులకు మంచి రోజులు రావాలి అంటే కేసీఆర్ గారు రావాలని ఇలా రైతులు కూడా అనుకుంటా ఉన్నారు.